ఫిబ్రవరి 29వ తేదీన ఎంతో శక్తివంతమైన అమావాస్య మీనరాశి వారి జీవితంలో నమ్మలేని పెను మార్పులు 100% జరగబోయేది ఇదే. ఫిబ్రవరి 29వ తేదీన ఎంతో శక్తివంతమైన అమావాస్య నుండి కూడా మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా? అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? గురువు గారిని సంప్రదించండి. నమ్మిన వారు దూరం కావడం కానీ, డబ్బు సమస్యలు రావడం కానీ, వ్యాపారంలో నష్టం రావడం కానీ, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 9009649441. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఫిబ్రవరి 28వ తేదీన వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయండి. అమావాస్య నుండి కూడా వీరి జీవితం ఊహించని రీతిలో మారుతుంది. వీరు మట్టి పట్టుకున్న బంగారం వల్లే మారబోతూ ఉంది. వీరి జీవితం మునుపెన్నడు కూడా చూడని విధంగా మారుతుంది. 2025 సంవత్సరం మీకు ఆరోగ్యపరంగా చాలా ఆనందాన్ని తెస్తుంది. మీరు మంచి ఆరోగ్య స్థితి జీవితాన్ని ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. విజయవంతమైన ఉద్యోగులు తమ విజయాలను ప్రదర్శిస్తారు కూడా. మీనరాశి వారికి ఈ సమయంలో మీ కోరికలన్నీ కూడా నెరవేరడానికి ప్రతి బుధవారం గణేశునికి 21 తమలపాకులు సమర్పించడం శుభప్రదం. అంచనాల ప్రకారం ఆర్థిక దృక్కోణం నుండి సంపన్నంగా ఉంటుంది. వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు సంపాదిస్తారు. మీ తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు. మీరు సంపాదించే డబ్బైనా సరే సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు ఈ పెట్టుబడి మీకు కూడా చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. సంవత్సరం మీకు కొత్త వాహనం కొనడానికి అనుకూలమైన సమయం మరియు అవకాశాన్ని కూడా అందిస్తుంది. 2025 సంవత్సరంలో మీరు మీ యొక్క జీవితంలో సానుకూలమైన మార్పును అనుభవించవచ్చు. మీరు ఈ సంవత్సరం వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీకు సహాయక పరిస్థితులు అనేవి కూడా ఉంటాయి. ఏదైనా సరే రకమైన భాగస్వామ్యం కూడా మీకు చాలా ప్రయోజనంగా ఉంటుంది. మీ కార్యాలయంలో మార్పులు అనేవి త్వరగా జరుగుతాయి. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం కూడా చేకూరుస్తుంది. మీ తెలివైన నిర్ణయాలు ఏదైనా సరే పెట్టుబడి పైన అధిక రాబడిని సంపాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. విధి యొక్క దయగల ఆశీర్వాదాల కారణంగా మీ ఆదాయ వనరులు కూడా గణనీయంగా పెరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి జ్యోతిష శాస్త్ర అంచనాల ప్రకారం ఆరోగ్యపరంగా గొప్ప సంవత్సరంగా ముందుకు సాగుతుంది. అదృష్టవశాత్తు ఈ సంవత్సరం యొక్క ఆరోగ్య ప్రయాణంలో మీకు ఎటువంటి అడ్డంకులు కూడా ఎదురుకావు మరియు చాలాసార్లు మీరు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా మరియు చక్కగా ఉంచుకోగలుగుతారు. ఈ సంవత్సరం ఇది మీ యొక్క జీవితాన్ని సమృద్ధిగా, ఆరోగ్యం మరియు సంపదతో ఆశీర్వదిస్తుందని తెలుస్తోంది. మీరు మీ యొక్క మానసిక మరియు శారీరక ఆరోగ్యంతో సంతోషంగా ఉంటారు. 2025 సంవత్సరంలో మీరు ఎటువంటి ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. అంతేకాదు మీరు మీ యొక్క పాత వ్యాధుల నుండి కూడా నయమవుతారు. ఈ సంవత్సరం మీరు ఫిట్నెస్ ఫ్రీగా మారుతారని కూడా ఈ సమయంలో మనకి తెలుస్తోంది. ఈ రాశి జాతకులకు ఖచ్చితమైన అంచనా అయితే ఇక్కడ కనిపిస్తోందండి. అంచనాల ప్రకారం ఈ సంవత్సరం మీ కెరియర్లో అద్భుత ఫలితాలను తెస్తుంది. మీ కెరియర్ను కొత్త శిఖరాలకు తీసుకువెళ్ళడానికి మీరు ఏ రాయిని కూడా వదలరు. మీరు మీ యొక్క కెరియర్ మరియు వృత్తిపరమైన జీవితంలో మీ పూర్తి దృష్టిని కూడా కేంద్రీకరిస్తారు. మీ కెరియర్ కళలను వెంబడించడానికి మీరు కొంచెం కష్టపడి పనిచేస్తారనడంలో కూడా అసలు సందేహం అయితే లేదు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి మనమైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం.
మీనరాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. అందమైన, గంభీరమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారుగాను, సుఖ జీవితానికి వీరు అలవాటు పడినవారుగా ఉంటారు. అయితే ఉత్తరభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కలిగి ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు. ఉత్తరభద్ర 3వ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది వీరికి. దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులనే చెప్పాలి. ఉత్తరభద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా చాతుర్యంగా మాట్లాడతారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు. చాలా అదృష్టవంతులు, సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి వీరిలో అధికంగా ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో ఎక్కువ ఆసక్తి ఉంటుంది. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. మంచి స్వభావం ఉంటుంది. దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. పెద్దలంటే గౌరవం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు గుణగణాలు చూసుకున్నట్లయితే మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారుగా చెప్పాలి. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగానే కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం వీరు తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. మీనరాశికి చెందినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం అండి. విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలైతే వీరి జీవితం చాలా బాగుంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు. ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని వీరు నిదానంగా గ్రహిస్తారు. వంశ గౌరవం, మంచితనం చాలా వరకు ఈ రాశి వారిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు. బలిష్టమైన దేహాన్ని కలవారుగా ఉంటారు. వెడల్పైన ముఖాన్ని కలవారుగా కూడా ఉంటారు. చూసారు కదా, మీనరాశి వారి గురించి మనమైతే క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.